ఈ వైట్ డిశ్చార్జ్ ఏ టైమ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ వస్తుందో కూడా చూసుకోవాలి. సో స్టార్టింగ్ ప్రెగ్నెన్సీ ఇప్పుడే కన్ఫర్మ్ అయింది అన్నప్పుడు వచ్చే వైట్ డిశ్చార్జ్ ఇస్ అబ్సల్యూట్లీ నార్మల్. అండ్ దెన్ త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ కూడా అందరికీ మినిమల్ వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. ఎక్సెసివ్ వైట్ డిశ్చార్జ్, వాటరీ వైట్ డిశ్చార్జ్ ఈజ్ ఆల్సో ఎండేంజరింగ్. అండ్ ఎండింగ్లో అంటే ఆఫ్టర్ 7th month ఆర్ 8th month ఎక్సెసివ్ వైట్ డిశ్చార్జ్, బ్లీడింగ్తో పాటు లేదా లైట్ స్పాటింగ్తో పాటు అసోసియేట్ అయిన వైట్ డిశ్చార్జ్ అంటే మీకు ప్రీమెచ్యూర్గా డెలివరీ అయ్యే ఛాన్సెస్ వస్తున్నాయి, ముందుగానే డెలివరీ అయ్యి కాంట్రాక్షన్ స్టార్ట్ అవుతాయేమో, షో అంటారనమాట దాన్ని. సో అది ఏమన్నా అనేది చూసుకోవాలన్నమాట. సో లేటర్ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ ఎక్కువ వస్తుందంటే మీకు డెలివరీకి దగ్గరగా టైం వచ్చింది అని ఇండికేషన్. అదే స్టార్టింగ్లో ఉన్నప్పుడు వరీ అవ్వద్దు. బట్ దానివల్ల బర్నింగ్ అవి ఉంటే అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఖచ్చితంగా గైనకాలజిస్ట్ని మీట్ అవ్వాలి అండ్ తగిన యాంటీబయాటిక్స్ ఆర్ వాట్ ఎవర్ ఎందుకు వస్తోంది కనుక్కున్న తర్వాత యాంటీబయాటిక్సా లేదా ఏ ఇన్ఫెక్షన్, వజైనల్ ఇన్ఫెక్షనా, యూరిన్ ఇన్ఫెక్షనా ఏదో ఒకటి తెలుసుకుని దానికి స్పెసిఫిక్ యాంటీబయాటిక్స్ యూస్ చేస్తే ఆ వైట్ డిశ్చార్జ్ ఇమ్మీడియట్గా రిలీఫ్ అయిపోతుంది అనమాట.